ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ స్టార్ట్ అయింది. మీకు ఓన్లీ ప్లస్ మెంబర్స్‌కే ఈ రోజు కనిపిస్తాయి. నాన్ ప్లస్ మెంబర్స్‌కి రేపటి నుంచి కనిపిస్తది. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్, ఐడిఎఫ్‌సి కార్డ్ ఈ కార్డుల మీద డిస్కౌంట్ అయితే ఇస్తుండు. అండ్ ఇప్పుడు మీకు 10,000-20,000 బడ్జెట్‌లో చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా! నేను ఈ అన్ని బంచ్ ఆఫ్ ఫోన్స్‌లోంచి ఒక 5 ఫోన్స్ మాత్రమే సెలెక్ట్ చేసి టాప్ బెస్ట్‌ని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఇవి నా సెలక్షన్ మాత్రమే. ఇదే అల్టిమేట్ లిస్ట్ ఏం కాదు. మీకు నచ్చింది మీరు కొనుక్కోండి. బట్ నేను చెప్పే ఈ 5 ఫోన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి డీల్ అనిపిస్తే కొనుక్కోండి. ఇవి నేను సెలెక్ట్ చేసిన ఫోన్స్ మాత్రమే. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లోను ఇక్కడ పింగ్ చేసి కూడా ఉంటాయి. ప్రొడక్ట్స్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ స్టార్టింగ్ మీకు 5G ఫోన్ అనేది మినిమం 10,000 పెట్టాల్సిందే. మంచిగా పెర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే K13X ఇది బెస్ట్ డీల్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు వివో T4 లైట్ కూడా ఉంది. కానీ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, బెటర్ కెమెరాస్ ఉన్నాయి. సో అందుకని దీన్ని కొంచెం సెలెక్ట్ చేశాను నేను. మీకు ఎగ్జాక్ట్‌గా విత్ కార్డ్ ఆఫర్‌తో సూపర్ క్యాన్స్ ఆఫర్ రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా క్లియర్‌గా వేస్తాను చూసుకోండి. నా అకౌంట్‌లో కనిపించే స్క్రీన్ షాట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు 10,000కి వస్తుంది అప్రాక్సిమేట్‌గా. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటది. అలాగే మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉంటది. కింద పడ్డా ఏం కాదు, దీనికి కొంచెం బెటర్‌గా సపోర్ట్ ఉంటదనమాట. అలాగే మీకు 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఇలాంటి ఫీచర్స్‌తో అయితే ఇది చాలా బెటర్ ప్రైస్. 10,000 బడ్జెట్ అంటే నన్ను అడిగితే ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్‌లో గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నాకు బాగా రీసెంట్ టైమ్స్‌లో బాగా నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటంటే ఒప్పో K13. ఇది మీకు అరౌండ్ 15,000 వస్తుంది. 17,000కో 18,000కో లాంచ్ అయింది. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్‌లో విత్ కార్డ్ ఆఫర్ అవన్నీ కలుపుకుంటే అరౌండ్ 15,000 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 15,195 ఏమో వస్తుంది. సో ఇది మీకు సింగిల్ ఆన్సర్ అనమాట. బెస్ట్ 15,000 బడ్జెట్‌లో వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కింగ్ అని చెప్తాను. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED ప్యానెల్ ఉంటది. అలాగే స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో ఇంట్రెస్టింగ్‌లీ కెమెరాస్ బాగుంటాయి. అలాగే 50+2 బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇలాంటి ఫీచర్స్‌తో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అనమాట. ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే వివో T4 ఉంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 18,800 ఏమో వస్తుంది. ఆ బడ్జెట్‌లో వివో నుంచి మంచి ఫోన్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED ప్యానెల్ ఉంటది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంటది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 ఫ్రంట్ సైడ్, 32 మెగాపిక్సెల్, 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో చాలా మంచి ఫోన్. వివోలో కెమెరాలు కొంచెం బాగుంటాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ కెమెరాస్ కావాలి, బెటర్ బ్యాటరీ 7300 mAh. మళ్ళీ ఇది రీసెంట్ టైమ్స్‌లో చాలా ట్రెండింగ్ ఫోన్ కూడా. ఎందుకంటే హ్యూజ్ బ్యాటరీ లైఫ్‌ని ఆఫర్ చేస్తున్న ఫోను, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇయన్నీ బానే ఉంటాయి ఈ ఫోను. చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోండి. ఆ తర్వాత మీకు P3 అల్ట్రా కూడా రియల్‌మీ నుంచి చాలా మంచి ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉంది. 24,000-25,000కో లాంచ్ అయింది. ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా 19,190, 19,900 వస్తుంది. డిపెండ్స్ ఆన్ యువర్ కార్డ్ అనమాట గుర్తుపెట్టుకోండి. 1.5K రిజల్యూషన్‌తో AMOLED ప్యానెల్ ఉంటది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమండ్సిటీ 8350 ప్రాసెసర్‌తో లోయెస్ట్ ప్రైస్‌లో ఉన్న ప్రెజెంట్ ఫోన్ అనమాట. 90 FPS గేమింగ్ కూడా దీంట్లో ఆడుకోవచ్చు. BGMI అలాగే 120 FPS COD కూడా సపోర్ట్ చేస్తది ఇది. అలాగే మీకు ఇంకా మంచి కెమెరాస్ కూడా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఏమో ఉంటది. చాలా మంచి ఫోన్ ఇది. P3 అల్ట్రా 20,000 బడ్జెట్‌లో అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ ఫోను. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు 20,000 బడ్జెట్‌లో కర్వ్డ్ స్క్రీన్ ఉండాలి, కొంచెం బెటర్‌గా ఉండాలంటే ఇదొక ఆల్టర్‌నేటివ్ గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ ఫోనే గానీ మంచి ఫోను యాక్చువల్‌గా వివో T3 Pro. ఇది అరౌండ్ 24,000 ఏమో లాంచ్ అయింది. ఇప్పుడు 19,000 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 18,500 ఏమో వస్తుంది. AMOLED ప్యానెల్, కర్వ్డ్ AMOLED ఉంటది. ఇది 120Hz రిఫ్రెష్, బ్యాక్ సైడ్ 50+8 అలాగే మీకు ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక T4కి T3 Proకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది మీకు కొంచెం బెటర్ బ్యాటరీని ఆఫర్ చేస్తది. బట్ కర్వ్డ్ AMOLED ఇవన్నీ దీంట్లో కొంచెం బాగుంటాయి. ఒకవేళ కావాలనుకుంటేనే చూడండి. అంతేగాని మీకు బెటర్‌గా ఇంకా లేటెస్ట్‌గా తీసుకుందాం అనుకుంటే మాత్రం T4 బెటర్ నన్నడిగితే. సో మీకు ఇంకొంచెం బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇవి 5 మీకెలా అనిపించిందో, ఇంకేదైనా బెటర్ అనిపించిందా కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. ఇవి అల్టిమేట్‌గా నా పిక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇదే అల్టిమేట్ డెసిషన్ కాదు. మీరు అనుకున్నది మీరు తీసుకోండి. ఒకవేళ మీరు కావాలనుకున్న దీంట్లో ఉంటే ఇక్కడ ప్రొడక్ట్స్‌లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ అఫీక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.